హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం అణాతో ఐశ్వర్యం అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు లక్ష్మీపతిరాజు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. అణాతో అతను ఆ పాలేరు ఎంత ఐశ్వర్యవంతుడయ్యాడో చూద్దాం. ఒక గ్రామంలో రత్తయ్య అనే పాలేరు ఒక భూస్వామి దగ్గర పనిచేసేవాడు. అతను భూస్వామి పశువుల పొలంలోనే ఒక మూల పెళ్ళాం బిడ్డలతో కాపురం ఉంటూ తన రెక్కల కష్టంతోనే సంసారం ఈదుకుంటూ వస్తున్నాడు. నాటి రాత్రి రత్తయ్యతో అతని భార్య, ఎన్నాళ్ళు గడిచినా మనకు కడుపుకే జరగకుండా ఉంటే రే పిల్లల గతి ఏమయ్యేట్టు, మనకిక మోక్షం లేదా అని అన్నది. దానికి రత్తయ్య, వ్యాపారం చేస్తే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ వ్యాపారం చేయాలంటే డబ్బుండాలి. నాకు తెలివితేటలు లేక కాదు, పెట్టుబడి ఒక ఆణా ఉంటే నెల తిరగకుండా 1000 రూపాయలు లాభం చేద్దును, కానీ ఆణా ఏది అన్నాడు. భార్యాభర్తల మధ్య జరిగిన ఈ సంభాషణ గోడ అవతల ఉన్న భూస్వామి చెవుల పడ్డది. తన పాలెగాడు ఆణాతో ఏం చేస్తాడా, లాభం ఎలా తీస్తాడా అని చూడాలనుకుని ఆయన గోడ మీద నుంచి ఒక ఆణా కాసు రత్తయ్య గుడిసె పక్క పడేలా వేశాడు. మర్నాటి ఉదయం కసు ఊడుస్తూ ఉంటే ఆ ఆణా కాసు రత్తయ్య భార్యకు దొరికింది. ఆమె దాన్ని తీసుకుపోయి భర్తకు చూపుతూ, ఆణా ఉంటే పెట్టుబడి చేసి లాభం తీస్తానంటివి కదా, ఇదిగో ఆణా అని అతడికి ఇచ్చింది. రత్తయ్య దాన్ని తీసుకొని భూస్వామి వద్దకు వెళ్ళి, బాబు, పశువుల పాకలో కసు ఊడుస్తుంటే ఈ ఆణా దొరికింది, ఇది తమదే అయి ఉంటుంది, తీసుకోండి అన్నాడు. భూస్వామి ఆణాను కాసును అటు ఇటు తిప్పి చూసి, ఇది నాది కాదు, దొరికింది గనక నువ్వే ఉంచుకో, ఎందుకైనా పనికి రావచ్చు అన్నాడు. రత్తయ్య చిత్తమని ఆ భూస్వామి వద్ద సెలవు పుచ్చుకొని బస్తీకి వెళ్ళాడు. అక్కడ పేదవాళ్లకు చిన్న మొత్తాలు అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి రత్తయ్య, అయ్యా, ఈ ఆణా వడ్డీ కింద ముందుగానే తీసుకొని ₹1 బదిలివ్వండి, మీ రూపాయి సాయంకాలం తెచ్చి మీకు ఇస్తాను అన్నాడు. మనిషి ఇచ్చిన రూపాయి తీసుకొని ఇంకొకటి దగ్గరికి వెళ్ళి వాడికి రూపాయి వడ్డీ కింద ముందే ఇచ్చేసి మర్నాడు ఇస్తానని చెప్పి ₹10 అప్పు పుట్టించాడు రత్తయ్య. ఆ ₹10 వడ్డీ కింద తీసుకొని మరో వడ్డీ వ్యాపారి రత్తయ్యకు ₹100 అప్పు ఇచ్చి కాగితం రాయించుకున్నాడు. దాన్ని తీసుకుపోయి రత్తయ్య ఒక పెద్ద వడ్డీ వ్యాపారస్తుడికి ఇచ్చి, ఇది వడ్డీ కింద తీసుకొని ₹1000 అప్పియండి, వారం 10 రోజుల్లో ధాన్యం అమ్మగానే మీ డబ్బు మీకు ఇస్తాను అన్నాడు. వడ్డీ వ్యాపారి రత్తయ్య ఊరు పేరు, అతన్ని ఎరిగిన భూస్వామి పేరు అంతా విచారించి ₹1000 బదులిచ్చాడు. ఆ డబ్బు పుచ్చుకొని ఆ రోజే తన ₹100 బాకీ, ₹10 బాకీ, రూపాయి బాకీ చెల్లించి ఇంటికొచ్చి తన దగ్గర మిగిలిన డబ్బు భార్యకు చూపించి, చూసావా ఆనాతో ఎంత డబ్బు పుట్టించానో అంటూ తాను చేసిందంతా చెప్పాడు. ఇదేం సంపాదన, మళ్ళీ అప్పుల వాళ్లకు 1000 కట్టొద్దు, 900 ఉన్నాయే అన్నది భార్య. అసలు వ్యాపారం చేసినాక ఇంతకింత లాభం వస్తుంది, ఇది లాభం కాదు పెట్టుబడి అన్నాడు రత్తయ్య. మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి రత్తయ్య జొన్నవాడ అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం రైతులు జొన్నలు పండిస్తారు. పంట కోతకు సిద్ధంగా ఉంది. రత్తయ్య రైతులందరినీ కలుసుకొని, ఈ ఏడు మీ పంటనంతా నేనే కొంటాను, ఇప్పుడే బయానా ఇచ్చేస్తాను, ధాన్యం కొలిచేటప్పుడు నేను చెప్పిన వాళ్లకు కానీ నాకు కానీ కొలవాలి అంటూ తలా 50, 25 పరక బయానా ఇచ్చి కాగితాలు రాయించుకున్నాడు. ధాన్యం ధరలో అతను వారికి లోపమేమీ చేయలేదు. మామూలుగా పట్నం నుంచి వచ్చి కొనుక్కొని పోయే వర్తకులు ఇచ్చే ధరకే తాను కూడా ఇస్తా అన్నాడు. రత్తయ్య ఇంటికి తిరిగి వచ్చిన 3 రోజులకల్లా ధాన్యం వర్తకులు వచ్చి జొన్న పంట యావత్తు పొలం మీదనే అమ్ముడైందని విని కంగారు పడ్డారు. ఎందుకంటే ఈ ధాన్యం మీద తీసే లాభంతోనే వాళ్ళు ఏడాది పొడుగునా హాయిగా బతుకుతారు. జొన్నవాడలో పండే ప్రతి గింజకు ముందే బయానా ఇచ్చేసిన వాడు పలానా గ్రామంలో ఉండే రత్తయ్య అని వర్తకులకు తెలిసింది. వారు అతన్ని వెతుక్కుంటూ వచ్చి, మా కడుపులు కొడితే నీకేం లాభం, మేము తాత ముత్తాతల నుంచి ఈ ధాన్యం వ్యాపారం చేస్తున్నాము, నువ్వు చూడబోతే ఈ వ్యాపారానికి కొత్తవాడివి, అందుచేత ఈ ధాన్యం మాకు వదిలిపెట్టు అని బతిమలాడారు. నేనైనా అంత ధాన్యం ఏం చేసుకుంటాను, మారు బేరానికి అమ్ముకోవాల్సిందే, వ్యాపార ధర్మం మీకు తెలియంది కాదు కదా, నేను ఇంత ధరకు కొన్నాను, అంతకంటే హెచ్చు వేసి ఆ ధాన్యం అంతా నా దగ్గర నుంచి మీరే కొనుక్కోండి అన్నాడు రత్తయ్య. వర్తకులు దారికి వచ్చి రత్తయ్యకు ₹1000 మిగిలేట్టు ధాన్యం ధర నిర్ణయించారు. రత్తయ్య వారి దగ్గర తీసుకున్న డబ్బులో నుంచి వడ్డీ వ్యాపారస్తుడికి ₹1000 ఇచ్చి మిగిలిన ₹1000 పెట్టి కొంత పొలం కొనుక్కొని ఇల్లు వేసుకొని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవించాడు. రత్తయ్య అన్నంత పని చేసినందుకు భూస్వామి ఎంతో సంతోషించాడు. ఇది అండి, అదృష్టం కలిసి వస్తే ఆనాతో కూడా మనం ఐశ్వర్యవంతులం కావచ్చు. ధన్యవాదాలు.
చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.